మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నల్లమల్ల గిరులన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. హరహర మహాదేవ శంభో శంకర్ అంటూ శివభక్తులు మల్లనను దర్శించుకుంటున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం ఆలయంపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీశైల క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. వేలాదిగా తరలివస్తున్న భక్తులతో క్షేత్రదారులన్నీ కిక్కిరిసిపోయాయి. బ్రహ్మోత్సవాలకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులతో పురవీధులు కిటకిటలాడుతున్నాయి. భక్తులు తెల్లవారుజామునే పాతాళ గంగలో పుణ్య స్నానాలు చేసి బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనాలకు బారులు తీరుతున్నారు. శ్రీశైలం మహాక్షేత్రంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. శ్రీశైలంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తి కేంద్రం ఉంది. శ్రీశైలం ఆలయం నిర్మాణంలో శివాజీ పాత్ర ఉందని, ఆయన స్వయంగా శ్రీశైలం సందర్శించి ఉత్తర ద్వారంలో గోపురాన్ని నిర్మించారని చరిత్ర చెబుతోంది. శ్రీశైలంలో భ్రమరాంబదేవి ఛత్రపతి శివాజీకి ఖడ్గం ఇచ్చింది. మరాఠా యోధుడు శివాజీకి చెడ్డుపై యుద్ధం కోసం భవానీ చంద్రహాస ఖడ్గాన్ని బహుకరించిందని చెబుతూ ఉంటారు. శ్రీశైల మహాక్షేత్రంలో ఉత్తర గాలి గోపురాన్ని శివాజీ గోపురం అంటారు. శివాజీ మహారాజు ఈ గాలి గోపురాన్ని నిర్మించారు. శివాజీ తపస్సుతో భ్రమరాంబదేవి అనుగ్రహం పొంది ఖడ్గం తీసుకుని యుద్ధానికి బయలుదేరతారనేది ఇక్కడి చరిత్ర. శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించిన సహస్రలింగం ఉంది. దేవతలే ఈ క్షేత్రాన్ని దర్శించి స్వయంగా సహస్రలింగాన్ని ప్రతిష్ఠించారంటే ఈ క్షేత్రం ఎంత పురాతనమైనదో అర్థమవుతుంది. శ్రీశైల క్షేత్రంలో 12 జ్యోతిర్లింగ దర్శనం అనంతరం ప్రతి ఒక్కరూ మల్లికార్జున స్వామిని దర్శిస్తారు. రుద్ర మల్లికార్జున స్వామి ఆలయం వెనుక శ్రీరామ ప్రతిష్ఠ సహస్రలింగ ఆలయం ఉంది. ఇక్కడ సీతారాములు సందర్శించారు అనడానికి సాక్ష్యమే ఈ ఆలయం. పౌర్ణమి రోజు శ్రీరామచంద్రుడు గిరి ప్రదక్షిణ చేశారు. శ్రీశైలంలో ఇప్పటికీ ప్రతి పౌర్ణమి రోజు శ్రీగిరి ప్రదక్షిణ జరుగుతుంది. శ్రీరామచంద్రుడు శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించాడు అనడానికి ఒక సాక్ష్యం ఇది. శ్రీరామచంద్రుడు శ్రీగిరిని ప్రదక్షిణ చేశారని చెప్తా ఉంటారు. శ్రీశైల క్షేత్రంలో శ్రీరామచంద్రుడు సహస్రలింగాన్ని ప్రతిష్ఠింపజేశారు. ఆలయంలో ఉపాలయంగా పూజలు అందుకుంటున్నారు. శ్రీశైల మహాక్షేత్రంలో అమ్మవారి ఆలయానికి వెళ్లే దారిలో సీతాదేవి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించింది. దీన్ని సీతాదేవి ప్రతిష్ఠలింగమని పిలుస్తారు. శ్రీశైల ఆలయంలో ఉపాలయంగా పూజలందుకుంటోంది. 12 జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠమైనటువంటి శ్రీశైల మహాక్షేత్రాన్ని సీతారామచంద్రులు సందర్శించారు. శ్రీగిరి ప్రదక్షిణ చేశారు. సీతాదేవి ప్రదర్శన చేయడంలో సహస్రలింగాన్ని సీతా ప్రతిష్ఠిత సహస్రలింగంగా ఉపాలయంలో పూజలు అందుకుంటున్నారు. మహాశివరాత్రి వేడుకల సందర్భంగా శ్రీశైలంలో పాగాలంకరణకు ప్రత్యేక విశిష్టత ఉంది. శైవ క్షేత్రాల్లో మరెక్కడా జరగని విధంగా శ్రీశైల జ్యోతిర్లింగ మూర్తికి 3 తరాలుగా చేపడుతున్న అద్వితీయ సేవనే ఈ పాగాలంకరణ అంటారు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో లింగోద్భవ కాలాన జరిగే పాగలంకరణకు ఎంతో విశిష్టత ఉంది. శ్రీగిరి పర్వతాన స్వయంభువై వెలిసిన మల్లికార్జునుడు శ్రీలింగ చక్రవర్తిగా ప్రస్తుతించబడుతున్నాడు. ఆగమ శాస్త్రాలలోని రాజోపచారాల్లో ఛత్రం, చామరం, వాహనం, నృత్యం, గీతం, వాద్యం, మకుటం వంటి ఉపచారాలు నిర్వహించడం సహజం. వీటిలో మకుటం అంటే కిరీటం. దీనికి బదులు తలపాగాను సైతం వినియోగిస్తున్నారు. తాత్విక పరంగా భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అనే పంచభూతాలలో ప్రపంచం నిండి ఉంది. పంచభూతాలకు ప్రతీకగా స్వామివారి గర్భాలయ విమాన గోపురానికి మధ్యలో ఉన్న ప్రధాన కలశంతో పాటు నలుమూలలా ఉన్నవి 4 కలశాలు అని చెప్పవచ్చు. అలాగే వృషభం ధార్మికతకు ప్రతీక అయితే గర్భాలయ ముఖమండంపై ఉన్న నవనందులు 5 కలశాలకు కలిపి పాగా చుట్టబడుతుంది. 14 లోకాల్లో మల్లన్న అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ నిర్వహించే సేవ ఇది. ప్రకాశం జిల్లా హస్తినాపురానికి చెందిన పృథ్వీ వెంకటేశ్వర్లు అనే భక్తుడి కుటుంబం 3 తరాలుగా శ్రీశైల మల్లన్నకు పాగాను అలంకరిస్తోంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో స్వామివారి కళ్యాణానికి ముందు పెండ్లి కుమారుడికి తలపాగా చుట్టే ఆచార శైలిని అనుసరించి పృథ్వీ వెంకటేశ్వర్ల కుటుంబం తరతరాలుగా పాగాలంకరణ సేవ చేస్తున్నారు. ఏడాది పాటు దీక్షలో ఉండి రోజుకు ఒక మూర చొప్పున 365 రోజులు పాగా వస్త్రాన్ని నేస్తారు.
మహాశివరాత్రి పర్వదినాన చిమ్మ చీకట్లో దిగంబరులై స్వామివారి గర్భాలయ విమాన కలశాలు ముఖ మండవ నవనందులను కలుపుతూ పాగాలను అలంకరిస్తారు. మహాశివరాత్రి పర్వదినాన శ్రీశైల క్షేత్రంలో లింగోద్భవ కాలం నందు పాగాలంకరణ చేస్తారు. ఏ క్షేత్రంలో లేని అరుదైన సంఘటన శ్రీశైల క్షేత్రంలో ప్రతి ఏటా శివరాత్రికి పాగాలంకరణ జరుగుతుంది. స్వామివారి గర్భాలయం పైన ఉన్న త్రిశూలం నుండి అనుసంధానం చేసుకుంటూ నందుల కొమ్ముల భాగంతో ఈ పాగాలంకరణ చేస్తారు. మహాశివరాత్రి రోజున మల్లన్న స్వామికి నిర్వహించే పాగాలంకరణను దర్శించడం ద్వారా పరమేశ్వరుడు అనుగ్రహం కలిగి ఆ ఏడాదంతా శుభాలు చేకూరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే శ్రీశైలం క్షేత్రానికి వచ్చి అశేష భక్తజనం ఈ ఘట్టాన్ని తిలకిస్తారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అష్టాదశ శక్తిపీఠమైనటువంటి శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. మన రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి బ్రహ్మోత్సవాలు తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. శివదీక్షా పరులు 40 రోజులు శివదీక్ష మాలాధారణ చేసి పాదయాత్రగా వెంకటాపురం నుంచి శ్రీశైలం చేరుకుంటున్నారు. వేలాదిగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు అన్ని శాఖల సమన్వయంతో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, శ్రీశైలం, నంద్యాల జిల్లా.